తెలుగు రుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎంతో మమేకమైన ఇడ్లీలను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పొట్టిక్కల్లు ఇడ్లీ కేరళ మరియు తూర్పు గోదావరిలో ఎక్కువగా చేసుకుని ఇష్టంగా తినే పొట్టిక్కల్లు ఇడ్లీని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల ఇడ్లీ బియ్యం, 1.5 కప్పు బియ్యం, 1 కప్పు అటుకులు, అరకప్పు మినప్పప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత రుబ్బుకొని 6 నుండి 8 గంటల పాటు పులియబెట్టాలి. ఇప్పుడు పనసాకులతో గిన్నెలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన గిన్నెల్లో పిండి వేసి మూత పెట్టి ఆవిరిపై 10 నుండి 12 నిమిషాలు ఉడికించుకొని తరువాత మూత తీసి ప్లేట్లో పెట్టి పొట్టిక్కల్లు ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలను సాంబార్ మరియు ఇడ్లీ పౌడర్తో తింటే చాలా బాగుంటుంది. పనసాకులతో చేసుకున్న ఈ ఇడ్లీ రుచి చాలా భిన్నంగా ఉండి మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రయత్నించండి మరి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.